దేవుని నామం పొందినట్టు పూర్వచనం అందరూ అవకాశం ఇచ్చిన దయచేసి ఇక్కడ ఎస్ఆర్ నగర్లో ఇక్కడ దగ్గరలో గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరలో మ్యాపింగ్ సంబంధించిన కంపెనీలో 18,000 శాలరీతో జాబ్ చేసేవాళ్ళు. అక్టోబర్ 6న ఇంటర్వ్యూకి వెళ్ళడం జరిగింది. దేవుని ప్రభుత్వం బట్టి ఇంటర్వ్యూలో మంచిగా చదువుకోవడం జరిగింది. 18,000 నుంచి నా జీతం దేవుడు 27,500 వరకు పెంచాడు జీతాన్ని. మంచిగా దేవుడి ప్రభుత్వం బట్టి ఇంటర్వ్యూలో చదువుతాను దేవుడు సహాయం చేశాడు. ఇది ఇలా ఉండగా పాత కంపెనీ వాళ్ళు ఇట్లా సడన్గా మాత్రం ఊరుకోము మాకు 4 రోజులు నోటీస్ గురించి చేయాలి, లేకపోతే మేము లీగల్గా యాక్షన్ తీసుకుంటాం, మేము ఎక్కువగా ఫీడ్బ్యాక్ పనిచేస్తాం కొత్త కంపెనీకి అని చాలా పనిపెట్టారు. తర్వాత వాళ్ళు మేము బతిమాలను మాకు అంత టైం లేదు, మళ్ళీ ఇలాంటి ఆపర్చునిటీ మళ్ళీ మాకు రాకపోవచ్చు అని మేము చెప్పినప్పుడు మళ్ళీ వాళ్ళు మేము జాగ్రత్త వచ్చి మంచిగా రివ్యూ చేయడానికి సహాయం చేశారు. అదేవిధంగా కొత్త కంపెనీకి వెళ్ళినప్పుడు అన్ని రౌండ్లు అయిపోయి హెచ్ఆర్ రౌండ్లో శాలరీ బార్గెన్ చేసినప్పుడు మేము 22,000 ఇస్తామన్నారు. అంటే 2.6 లేకపోతే యానం ఇస్తామన్నారు. తర్వాత వాళ్ళు ఏమనుకున్నారు, మళ్ళీ ఆఫర్ లెటర్ లేట్ చేశారు. ఆఫర్ లెటర్ ఆగస్టు 12న రావాలి, కానీ ఆగస్టు 4 నుంచి వచ్చింది. కానీ దేవుని కోసం బట్టి అందులో ప్యాకేజ్ వాళ్ళు 3.2 లేకపోతే యానం మెన్షన్ చేశారు. ఆ విషయంలో కూడా దేవుడు సహాయం చేశాడు. అదేవిధంగా ప్రతిసారి ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు నాకు ఈ జాబ్ కావాలి, నేను కష్టంగా ఉన్నాను నా బాధని చెప్పుకుని ప్రేర్ చేశాను. కానీ ఈసారి ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఒకటే చెప్పాను, ఈసారి కనుక జాబ్ ఇస్తే జాబ్ చాలా బాధ్యతగా చేసుకుంటాను, కుటుంబం అంతా జాబ్ చాలా బాధ్యతగా ఉంటానని ప్రేర్ చేసుకున్నాను. ఆ రోజు బుధవారం ఇంటర్వ్యూ జరిగింది. యాక్చువల్లీ అలాంటి ముందు మంగళవారం మంచిగా జరిగినప్పుడు సతీష్ అన్న వాక్యం చెప్పాడు శతాధిపతి గురించి. శతాధిపతి తన రాజుల పట్ల ఏ విధంగా బాధ్యత వహించడం విషయం చెప్పాడు. ఆ రోజు మేము కూడా ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఆ విధంగా ప్రార్థన చేసుకుంటాం. వెళ్ళినప్పుడు దేవుడు మంచిగా మన ప్రభుత్వం జాబ్లో సెలెక్ట్ అవ్వడానికి సహాయం చేశాడు. రేపు నా డేట్ ఆఫ్ జాయినింగ్. అలాగే ఇంట్లో కూడా లాస్ట్ వాళ్ళు సాక్షి చెప్పారు, ఇంట్లో ఫ్రిడ్జ్ ఇన్వర్టర్ అందరికి వీడియో కొనుంది. ఇవాళ కూడా మళ్ళీ 35,000 పెట్టి సెకండ్ హ్యాండ్ స్కూటీ కొన్నారు. అలాగే నాకు 33,000 మొబైల్ కూడా కొన్నారు. నాకు ఆ విధంగా ఇంట్లోనూ ఇక్కడ నాకు ఉద్యోగపరంగా వృత్తి పొందడానికి దేవుడు సహాయం చేశాడు. ఈ సంవత్సరం ఇచ్చిన సాక్షి దేవుడు దీవించింది.